హాయ్ అండి. వెల్కమ్ టు రాంబాబు గారి అబ్బాయి. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోనే రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలోనే వేచేసి ఉన్న శ్రీ శ్రీ మహాకాళేశ్వర ఆలయం దగ్గరికి వచ్చామండి. ఆలయం టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. ఆలయం బయట ఎంట్రన్స్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆలయం బయట చూడండి ఎంత బాగుందో. చూడాలండి, ఇలాంటి ప్రదేశం తప్పనిసరిగా చూడాలండి. ఈ టెంపుల్ వచ్చి ఆలయం బయట చూడండి ఎంట్రన్స్, అక్కడ ఆవులు ఉంటాయి. అలాగే ప్రతిరోజు నిత్యం జరిగే పూజలు వాట్సాప్లో వస్తాయండి. మనం ఈ నెంబరు ఫీడ్ చేసుకుంటే లోపలికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఎంట్రన్స్ గోపురం చూసారా ఎంత హైట్గా ఉందో. అయితే ఈ ఆలయానికి వచ్చిన ఒక ప్రాముఖ్యత ఉందండి. 4 ద్వారాలు ఉంటాయండి, 4 గోపురాలు ఉంటాయి. 4 ద్వారాలండి ఈ ఆలయం లోపలికి వెళ్ళినందుకు. అలాగే 4 గోపురాలు కూడా ఉంటాయి. చాలా చాలా అంటే చాలా బాగుంటాయండి. లోపల తెల్లవారుజామున 4 గంటలకి పంచె కట్టుకొని వస్తే వాళ్ళు నిన్న చనిపోయిన వాళ్ళ విభూది అంటే బూడిద తెల్లవారు 4 గంటలకి వస్తే మనం ఆ బూడిద ఇస్తారండి. మనము ఆ బూడిదతో అభిషేకం చేయొచ్చు ఈ టెంపుల్లో వచ్చి. ఈ టెంపుల్కి అదే ప్రాముఖ్యత. ఈ టెంపుల్లోనే అన్ని దేవుళ్ళు ఉన్నారండి. అందరూ అందరూ ఉన్నారండి. మనం చాలా ఓపికగా చూస్తే కనుక ప్రతి కళాఖండం కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈశ్వరుడు, పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, అలాగే ప్రతి వాళ్ళు ఉన్నారండి. నిజంగా చాలా బాగుందండి టెంపుల్. మీరు ఒక్కసారైనా సరే రాజమండ్రి రండి. రాజమండ్రి వచ్చి గోదావరి గట్టున ఉందండి ఈ టెంపుల్ వచ్చి. మహాకాళేశ్వర ఆలయం అంటే రెండో ఉజ్జయిని అండి. ఒకటి ఉజ్జయిని సేమ్ అదే నమూనాతో ఇక్కడ కూడా చేశారు. ఈ టెంపుల్లో తెల్లవారు 4 గంటలకు మాత్రం నేను చెప్పాను కదండి, 4 గంటలకల్లా మీరు పంచె కట్టుకొని వస్తే నిన్న చనిపోయిన వాళ్ళు చితి భస్మం అది మనకిస్తారండి. ఆ భస్మంతో మనమే స్వామివారికి శివుడికి అభిషేకం చేయొచ్చు. తెల్లవారి 3:30 నుంచి 5:30 దాకా కూడా జరుగుతుందండి అది. ఒక్కసారైనా సరే మీరు విజిట్ చేయండి. టెంపుల్ వచ్చి చాలా బాగుంటుందండి ఇది. ప్రతి దేవుణ్ణి కూడా చూడడానికి మ్యాక్సిమం 1 అవర్ పడుతుందండి. టెంపుల్ చుట్టూ ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఆకారం కూడా చాలా బాగుంటుందండి. లోపలైతే ప్రశాంతతగా ఉంటుందండి. ఒక్కసారైనా సరే మీరు విజిట్ చేయండి. రాజమండ్రి పక్కనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందండి. దాన్ని నెక్స్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను నేను. మా అమ్మాయి కూడా చూడండి. టెంపుల్లోని సకల దేవతలు కూడా కొలువై ఉన్నారండి. అందరూ చాలా మటుకు అందరూ ఉన్నారండి. అలాగే ఈ టెంపుల్లోని నమూనాలు కూడా ఉన్నాయి. కొన్ని మన స్టేట్లో ఉండే కొన్ని దేవాలయ నమూనాలు కూడా ఉన్నాయి. చూడాలండి, ఒక్కసారైనా సరే ఈ టెంపుల్ వచ్చి చూడాలి మీరు. సూర్యభగవాన్ చూడండి. అలాగే మా అమ్మాయికి చాలా ఇష్టమైన స్వామి నటరాజ స్వామి. తన ఆశీస్సులు తీసుకుంటుంది. అర్ధనాథేశ్వరుడు అండి. శివుడు అర్ధనాథేశ్వరుడు. హరిహరముక్తి. కాలభైరవ స్వామి. కాలభైరవుడు వెనకాల చూడు, కాలభైరవుడు.
లింగోద్భవమూర్తి. లింగోద్భవమూర్తి. వర్ష దగ్గరికి వెళ్ళి దండం పెట్టు. గజాసారమూర్తి. ఎంత చూడాలని సరే చూడాలనిపిస్తుందండి. టైం ఎక్కువ పట్టిందని చెప్పి మీరు ఏమనుకోకండి, ఎందుకంటే టెంపుల్లో నేను చాలా టైం పడుతుంది టెంపుల్ విజిట్ చేయాలంటే. వీడియోలోనే మ్యాక్సిమం మనం 13 మినిట్సే చేసాము, 15 మినిట్స్ లోపు. కానీ ఈ టెంపుల్కి వెళ్తే మీకు మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి విజిట్ చేయడానికి. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి విగ్రహంలోనూ సరే కళ ఉట్టి పడుతుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి టెంపుల్లోనే. టెంపుల్ ఆకారం అయితే చాలా బాగుందండి, ప్రతి డిజైన్ కూడా. అయితే ఈ గుడి వచ్చి పట్టపగల వెంకటరావు గారు, అలాగే ఇంకొక ఆయన పేరు నాకు సరిగ్గా తెలియదు, సారీ. ఆయన ఇద్దరు కలిపి కట్టించారంటండి దాతల సహకారంతో. ఆయన కాటికాపరండి పట్టపగల వెంకటరావు గారు. ఆయన ప్రోత్సాహ బలంతో ఈ గుడి ఇలా కట్టించారండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3:30కి చితి భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారండి. చూసారా ఎంత బాగున్నాయో. సరస్వతీదేవి, సంతోష్ మాత, దుర్గమ్మ తల్లి, కాయిన్స్ నిలబెడుతున్నారండి ఇక్కడ. మా అమ్మాయి నేను నిలబెడతానని ట్రై చేసింది, అక్కడ పెట్టేసింది. అలాగని నేను తీసి నిలబెడదామని చెప్పి కొంచెం ట్రై చేశానండి. కానీ కాయిన్ నిలబెట్టాలంటే చాలా ఓపిక ఉండాలండి. నెక్స్ట్ మా మిస్సెస్ ట్రై చేశారు, ఆవిడైతే నిలబెట్టింది. టెంపుల్ చూసారా ఎంత విశాలంగా, చాలా బాగుంది. చూసారా సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ములు అందరూ ఉన్నారండి. ముందు టెంపుల్లో ఎంటర్ అయిన వెంటనే ముందు సకల దేవతలు కూడా దర్శనం చేసుకున్నామండి ముందు మేము. గజలక్ష్మి, ఆదిలక్ష్మి, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక గోపురం అయిందండి, నెక్స్ట్ ఇంకో గోపురం దాటిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి, విష్ణుమూర్తి, విష్ణుమూర్తి వారికి పాదాలు నొక్కుతుందండి మా అమ్మాయి. మత్స్య అవతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, ఈ వీడియో పూర్తిగా చూడండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు చూసే వీడియో వల్ల నాకు ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంది మీరు చూడడం వల్ల. ఆలయం నమూనా మాత్రం చాలా బాగుందండి.
ఇప్పుడు దాకా నేను తీసిన వీడియో ఇప్పుడు మా మిస్సెస్ తీస్తున్నారు. ఓకే, మనం టెంపుల్ రౌండ్ తిరిగేసాం. ఇప్పుడు బయట అలాగే చూసుకొని లోపలికి ఎంట్రన్స్కి వెళ్దాము. ఎంట్రన్స్ లింగాకారంలోనే మనకి మహాశివుడు దర్శనమిస్తాడు. చాలా పెద్ద లింగాకారం అండి. 4 ద్వారాలు ఉన్నాయి ఆ ఒక్క గర్భగుడికి. బయట మహాశివుడు అండి. పట్టపగల వెంకట్రావు గారు కట్టించిన టెంపుల్ అండి ఇది. ఇంకెందుకు లేటు, మనం లోపల ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాము. గర్భగుడిలోకి వెళ్ళిపోదామండి. చూసారా ఎంత బాగుందో గుడి. గజస్తంభం, ఇది ఒక ద్వారం అండి. ఇది ఎంట్రన్స్. లోపల లింగాకారంలో ఉన్న మహాశివుడు ఉన్నారండి. స్వామివారికి అలంకరించడానికి పువ్వులు రెడీ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అభిషేకం అవుతుంది. తెల్లవారుజామున వస్తే కనుక నిన్న చనిపోయిన వాళ్ళు చితి భస్మం తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇస్తారు. మనం పంచి కట్టుకొని వెళ్తే ఈ శివలింగం మీద మనం అభిషేకం చేయొచ్చండి. 4 ద్వారాలు ఉన్నాయండి. 4 ద్వారాలు కూడా చాలా బాగున్నాయి. 4 గజస్తంభాలు, 4 ద్వారాలండి, 4 గోపురాలు. ఇంకా మనం ఎంట్రన్స్ ద్వారంలో నుంచి వెళ్ళిపోతున్నాం. అందులో ఒక ద్వారం నుంచి ఇదిగోండి. ఇప్పుడైతే పాలాభిషేకం, నీలాభిషేకం అన్ని అభిషేకాలు చేస్తున్నారు. ఇదిగో తెల్లవారుజామున ఇలా చేస్తారండి. చేసిన తర్వాత శివుడిని ఇలాగ అలంకరిస్తారంట. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే అభిషేకాలు జరుగుతున్నాయి. తెల్లవారు మనం ఆ టైంకి రాలేకపోయాము. భస్మంతో అభిషేకం చేశారంట. నిన్న చనిపోయిన వాళ్ళు చితి భస్మంతో అభిషేకం చేస్తారండి. ఎంట్రన్స్ లోపల నుంచి బయటకు వచ్చామండి. ఇలాగ మేము చాలా బాగుందండి టెంపుల్. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము. మన వీడియోలు చూడండి. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు పొందండి. ఇదిగోండి టెంపుల్ నమూనాలు చెప్పాను కదా, ఇవేనండి టెంపుల్ నమూనాలు. అయ్యప్ప స్వామి టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్, ఇలాగా సాయిబాబా టెంపుల్ అక్కడ. ఓకేనండి, మీ అందరూ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.